ప్రియ సహోదరి సహోదరా, సమాధానం లేకుండా బాధపడుతున్నావా? కొలస్సీ 3:15 దేవుడు చెప్తున్నాడు, క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి అని. క్రీస్తులోనే మనకు సమాధానం ఉంది. పరిపూర్ణమైన సమాధానం కలిగి ఉంటాం. క్రీస్తు యొక్క శాంతిని మన హృదయంలో పరిపాలింపనీయాలి. క్రీస్తునందు మనము అన్నీ కలిగి ఉన్నాం. ఇంకెందుకు చింత నీకు? నీ యందు క్రీస్తు మహింపరచబడాలి. ఆయన యందు నువ్వు సాక్షిగా ఉండాలి. ఎప్పుడు కూడా హృదయంలో ఈ వాక్యం మనకి హృదయంలో ఏల్చుండాలి. అప్పుడు మనం సమాధానంగా ఉంటాం. ప్రపంచంలో ఏం జరిగినా, పరిస్థితులు ఎలా ఉన్నా మన హృదయంలో సమాధానం క్రీస్తునందు ఉంటుంది. అది ఎవరు తీసివేయలేరు. అది మనం ఎప్పటికీ కోల్పోము. అలా కోల్పోవాలంటే దేవునికి విరుద్ధంగా ఏదైనా పాపం చేసినప్పుడు, మనం ఎంట్రన్స్ ఇచ్చినప్పుడు, పొరపాటున అవిధేయతలోకి, ఆ పరిస్థితిలోకి వెళ్ళామనుకో, వెంటనే దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. మనం సమాధాన పడాలి. అంటే ఆ ప్రాబ్లం వెతుక్కోవాలి. అసలు ఎందుకు నేను సమాధానం కోల్పోయానని. కీర్తన 51లో దావీదు దేవుని బతిమాలుకున్నాడు, నా రక్షణ ఆనందం తిరిగి నాకు ఇవ్వమని. రక్షణ అనేది మనం విడిచిపెట్టిపోదు, కానీ ఆ ఆనందాన్ని మనమే కోల్పోతూ ఉంటాం. అది మనం ఎప్పుడూ దేవుని దగ్గర పొందుకోవాలి. మీరు నాలో నివసిస్తున్నారు కాబట్టి నేను సమాధానం కలిగి ఉండాలి అని మనం దేవుని దగ్గర అది ఒక హక్కుగా తీసుకోవాలి. దాన్ని మనం ఇచ్చిన సమాధానం, ఆయన ఇచ్చిన సమాధానం ఎదుటి వారితో మనం సమాధానంగా ఉండటానికి, వారికి ఏం హాని చేయనప్పుడు వారి కొరకు మనము అందరం ఒక శరీరంగా పిలవడాన్ని, విశ్వాసులు అందరూ ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి, సహించుకోవాలి. ఈ గుణగణాలు మనం కలిగి ఉన్నప్పుడు మనం సమాధానంగా ఉంటాము, కృతజ్ఞత కలిగి ఉంటాము. దేవుడు మన హృదయంలోకి వచ్చిన తర్వాత, యేసు రక్తం మనల్ని కడిగిన తర్వాత మన హృదయంలో ఆ యొక్క దేవుని యొక్క నివాసంగా మన హృదయం ఏర్పడినప్పుడు ఆయన ప్రేమ కుమ్మరిస్తాడు. కనికరము, దయ కలిగి మనం ఉంటాం. మన పక్క ఉన్నవారిని కూడా మనకన్నా గొప్పవారిగా చూస్తాం. దీర్ఘశాంతం కలిగి ఎవరితో మనం ఏ విధమైన అసమాధానం లేకుండా సహాయం చేయగలడానికి మన హృదయంలో ఎప్పుడు సమాధానం ఉంటుంది. ఏ తుఫాన్లు, గాలి తుఫాన్లు హోర్ల మధ్యన మన ప్రభువు ఎలా అయితే విశ్రాంతి తీసుకున్నాడో, మనం కూడా ఆ విధంగా విశ్రాంతి తీసుకుంటాం. నేను ఇచ్చే సమాధానం లోకం ఇచ్చినట్టుగా ఉండదని ప్రభు చెప్తున్నాడు. ఈనాడు మనం శాంతి లేని లోకంలో జీవిస్తున్నాం. మన మనస్సు పరలోక విషయంలో కేంద్రీకరించినప్పుడు క్రీస్తు అనుభవించిన శాంతిని మనం అనుభవిస్తాం. ఎప్పుడైతే మన హృదయంలో శాంతి ఉంటుందో, మన హృదయంలో దేవుని ప్రేమ, కృతజ్ఞతా భావం ఉంటుంది. ఆయన మనలో ఎప్పుడు ఆ సమాధానాన్ని నింపుతూ ఉంటాడు, సమృద్ధిగా నింపుతూ ఉంటాడు. సమాధాన స్థితిని పొంది ఉంటాం. ఈ లోకంలో రాజకీయాలు, యుద్ధాలతో నిండి ఉన్నాయి. టెర్రరిజం, ఆ దాడులు, మతోన్మాదులతోటి ఆ యొక్క హింసింపబడటం, వాణిజ్యపరంగా, మతపరంగా అవిశ్రాంతిలో మనం ఈనాడు చూస్తున్నాం. మన దేశం అంతా కూడా నువ్వు ఆనందంతో, స్తుతిగానంతో ఉండాలంటే పౌలు కాళ్ళు చేతులు కట్టేసి ఆ సంఖ్యలో బిగించి అక్కడ జైల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన స్తుతిగానాలు చేశాడు. దానివలన అందరి సంఖ్యలు ఊడిపడ్డాయి. ఆయనది ఒకటే కాదు. నువ్వు సమాధానంగా ఉంటే నీ చుట్టుపక్కన వాళ్ళు కూడా సమాధానంగా ఉంటారు. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. అంటే నువ్వు సమాధానం విత్తినప్పుడు సమాధానానికి వస్తావు. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ప్రార్థన చేసుకుందామా? అత్యున్నత సింహాసనాసీనానికి స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడ, మహిమగల రాజాని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఏ అపాయం మా గుడారం సమీపించకుండా మా కంచె వేసి తండ్రి మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా కష్టాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వాన్ని బలపరుస్తూ సమాధానంతో, సహనంతో, మహిమ, ఘనత, సమాధానాలతో మేము ఉంటామని ఆ విశ్వాసం కలిగి జీవించడానికి తండ్రి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నేను సేవించేవారుగా రోగపు శక్తిని పెళ్ళగిస్తున్నాం. యేసునామములో నిందలు, అవమానాలు, పాపపు, శాపపు బంధకాల నుండి మమ్మల్ని విడిపించి కాపాడుతున్నావు ప్రభా. బలపరుస్తున్నావు. అపవాది చెర నుండి విడిపించావు. నీ బిడ్డలు చెరలో చిక్కుబడి సమాధానం కోల్పోకుండా అనుదిన రక్షణానందం దయచేయను. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.